అందరికీ ప్రైజ్ ఎలా. ఈరోజు దేవుడి వాగ్దానం 97వ కీర్తనల గ్రంథము 11వ వచనము. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ప్రియదేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, నీతిమంతులుగా మనం జీవించినప్పుడు దేవుడు మన మార్గంలో వెలుగు ప్రసాదిస్తాడు. నిజమైన హృదయంతో దేవుణ్ణి వెతికినప్పుడు మన జీవితంలో ఆనంద ఫలమును దేవుడు అనుగ్రహిస్తాడు. మన కొరకే ఆనందమును విత్తిన వాడు ఆయనే. ఏ మనుషుని దగ్గర నీవు సంపాదించే సంపాదనలో, నీవు పొందుకున్న పేరులో ఆనందం లేదు, కానీ మన కొరకు నిజమైన ఆనందమును విత్తిన వాడు ఆయనే. ఆయనను యథార్థ హృదయం కలిగి నువ్వు వెతికినప్పుడు నీ జీవితంలో వెలుగును, నీ జీవితంలో నిజమైన ఆనందమును ఆయన దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇటు వాగ్దానము మనందరి పట్ల మన తండ్రి నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా పేపర్లకు ప్రాచానికి వందనాలయ్యా. మీరు ఇచ్చిన వాగ్దాన వాక్కులకి వందనాలు. మీ వెలుగును, మీ ఆనందాన్ని నిశ్చయంగా ప్రభా, చిరకాలము నాయన శాశ్వతంగా ఇచ్చిన దేవుడు మీరే ప్రభా. నాయన ఈ లోకంలో తండ్రి ఆనందంలో మేము వెతకడం కాదు కానీ నాయన, దేనిలో ఆనందం అని, ఏ మనుషుల్లో ఆనందము దొరుకునని వెతకడం కాదు కానీ ప్రభా, నిన్ను వెతికినప్పుడే నిజమైన ఆనందము, నిజమైన వెలుగు అని నాయన మేము గుర్తెరిగే కృపతో మమ్మల్ని నింపండి. ఈ దినమంతయు నీ దినదీవెనలు మాపై, మా తరలపై తండ్రి మెండుగా మీరే కుమ్మరించండి ప్రభా. ఈ దినమంతయు ప్రభా, నిన్ను వెతికి నాయన నీలో ఆనందించే తండ్రి, సంతోషించే భాగ్యమును మాకు దయచేయమని తండ్రి, ఇటు వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి మీ సంతోషము, సమాధానము, నెమ్మది, ఆరోగ్యమును మా అందరికీ అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.